తెలంగాణలో భవిష్యత్తులో మతపరమైన అల్లర్లు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తేవాలన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అందుకు తాము పూర్తి మద్దతు అందిస్తామన్నారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే విద్వేషాలు, మతపరమైన హింసపై బుధం ఉక్కుపాదం మోపాలని ఆయన సూచించారు. 10 సంవత్సరాల తరువాత తెలంగాణలో మతపరమైన హింస జరగడంపై అసద్ ఇలా స్పందించారు. जो मजहब को नहीं देखे, सिर्फ काम उनका यह हो कि कोई अमन को ना बिगाड़े। अगर कोई भी अमन को बिगाड़ता है, किसी समाज का हो, किसी समुदाय का, उस पर एक्शन लीजिए आप। ये इनको समझना है, वरना अगर हर 4 महीने को कुछ ना कुछ चुटपुट होता रहेगा तो फिर 28 में 28 करीब है, आज 24 है, देखते देखते 28 आ जाएगा। तो इसलिए कांग्रेस की तेलंगाना की हुकूमत को इन चीजों को सीरियस लेना पड़ेगा। ये चीज ठीक नहीं है तेलंगाना के लिए। तेलंगाना को अगर मजबूत रखना है, तेलंगाना को अगर उसकी तरक्की का सफर जारी रखना है, तो ये बहुत जरूरी है कि यहाँ का अमन मजबूत हो। पार्लियामेंट के इलेक्शन में भी किसी ने कोशिश की, अब यहाँ पर आप देख रहे हैं ये तमाशा हुआ है। तो इसलिए हम उम्मीद करते हैं कि ये इस तरह की तशद्दुद, इस तरह की हरकतें, इस तरह के हमले मुस्लिम अक़लियत पर, आम आदमियों पर खत्म होंगे। और हुकूमत की जिम्मेदारी है कि अलर्ट और पुलिस ऑफिसर्स को रखिए। बल्कि जब ये कांग्रेस की हुकूमत है, तो जब डॉक्टर मनमोहन सिंह की हुकूमत थी, उन्होंने एक बिल बनाया था प्रिवेंशन ऑफ कम्युनल राइट्स का, उसको कानून बनाए यहाँ पर तेलंगाना में, जिसमें जिम्मेदारी आयद होती है वहां के मुकामी पुलिस ऑफिसर के ऊपर। अगर वो कंट्रोल नहीं करेगा उस तशद्दुद को, उस काम को पूरा करे। वो बिल आज भी मौजूद है, उस बिल को लेकर आए तेलंगाना के असेंबली में और उसको कानून बना दिया जाए। मजलिस इत्तेहादुल मुस्लिमीन उसकी पूरी तायीद करेगी। तेलंगाना को अगर मजबूत रखना है तो ये तमाम ये जो लोग हैं, जो तेलंगाना के अमन के दुश्मन हैं, इनको रोकना जरूरी। ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అంటే ఆ మతపరమైన అంశాలకు సంబంధించి అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు, అప్డేట్స్ ఏంటి? మెదక్ అల్లర్ల తర్వాత హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం బారిస్టర్ చీఫ్ గా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఈ అల్లర్లకు సంబంధించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 10 ఏళ్ల తర్వాత ఈ దాడులు జరుగుతా ఉన్నాయి ఎందుకనేది కూడా దేశ ప్రజలందరూ కూడా ఆలోచించండి. రాబోయేటువంటి 2028 ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికారంలో రావడానికి ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలు పెట్టారు బీజేపీ నాయకులు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బిల్లును తీసుకొచ్చాడు. ప్రివెన్షన్ ఆఫ్ కమ్యూనల్ రైట్స్ కింద ఈ బిల్ ని ఆమోదం పొందినప్పటికీ దేశవ్యాప్తంగా అది ఎక్కడ కూడా అమలు పరచట్లేదు. ఆ బిల్లో చాలా క్లియర్ గా ఏ రాష్ట్రాల్లో గాని ఏ ప్రాంతాల్లో గాని మత ఘర్షణలు జరిగినప్పుడు దాని పూర్తి బాధ్యత పోలీసులనే బాధ్యతగా చేసి వారిపైన కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుని తీసుకొచ్చినప్పటికీ అది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంప్లిమెంటేషన్ చేయడంలో అలసత్వం వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఆ బిల్ ని ఒక చట్టం కిందికి సవరణ చేసి ఆ చట్టాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెదక్ లో జరిగినటువంటి అల్లర్లకు గల కారణాలు బీజేపీ మతపరమైనటువంటి ఘర్షణలు క్రియేట్ చేయడానికి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఒక వర్గానికి చెందినటువంటి యువకుల పైన దాడులు చేయడము, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వెళ్లి ఆసుపత్రి పైన దాడులు చేయడము, డాక్టర్లని బెదిరించడము, అక్కడ వాహనాలని ధ్వంసం చేయడము, ఇదంతా కూడా ఒక వర్గం వారిని టార్గెట్ గా చేసుకుని బీజేపీ మతపరమైనటువంటి ఘర్షణలని విద్వేషాలని రెచ్చగొట్టి మళ్ళీ కేంద్రంలో ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలో రావడం కోసమే ఈ నినాదాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. దేశ ప్రజలందరూ కూడా గమనించాలంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారంగా మారుతోంది. ఇప్పటికే ఈ అల్లర్లు శాంతింపజేస్తూ పోలీసులు మెదక్ పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ కూడా ఇరువురు దాడులు చేసుకోకుండా పరస్పర వాగ్వాదాలు స్టేట్మెంట్లు ఇచ్చుకోకుండా అక్కడ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి బక్రీద్ పండుగను విజయవంతంగా పూర్తి చేసి ఎక్కడికక్కడ పీస్ఫుల్ అయినటువంటి టైంలో మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడంపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. అక్కడ
తమ పవిత్రంగా పూజించేటువంటి గోవులని ఒక మతం వారు అక్రమంగా వీటిని కబీలాకు తరలిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం ఇస్తే అవి దాడులు ఏ రకంగా అయితే అవి తరలించకూడదు, దానికి ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ అది పోలీసులు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ మతపరమైనటువంటి వ్యక్తులు కూడా వాటిని పాటించకపోవడంతో తరచుగా ఈ రకమైనటువంటి మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి ఇష్యూ పైన ఇప్పటికే శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ అసదుద్దీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మళ్ళా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ని మానుకొని జరిగినటువంటి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటూ మాత్రం అసదుద్దీన్ ఓవైసీపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాయి. సందీప్, రవితేజ, అంటే మొదటి నుంచి కూడా బీజేపీకి ఎంఐఎంకి పుసగడం లేదంటే ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై బీజేపీ శ్రేణులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అసదుద్దీన్ చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ని వ్యతిరేకించడము, కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పట్లో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, పరిణామాలు ఉండేవి, సేమ్ ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో నెలకొంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఇంప్లిమెంటేషనే మళ్ళీ రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తా ఉన్నాడు అంటూ కూడా గతంలో వ్యతిరేకించినప్పటికీ నిన్న మెదక్లో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆ బిల్ ని ప్రత్యేక చట్టం కిందికి రూపొందించి ఆ బిల్ జీవోని పాస్ చేస్తే, ఆ చట్టాన్ని పాస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ నుంచి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతాను ఒక విషయాన్ని మాత్రం తన కామెంట్స్ రూపంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు తెలియజేస్తానంటూ కూడా మొట్టమొదటిసారి తన నోటి ద్వారా అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇవ్వడంపై మాత్రం అనేక చర్చనీయాంశంగా ఈ టాపిక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే ఇష్యూ పైన రాజకీయ విశ్లేషకులు చర్చ జరుపుకుంటా ఉన్నారు. ప్రతిసారి కాంగ్రెస్ పై మండిపడేటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఈ మత ఘర్షణలు క్రియేట్ అయినటువంటి వెంటనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం కోసమే, అటు బీజేపీని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టడం కోసమే ఈ అస్త్రాన్ని అసదుద్దీన్ ఓవైసీ ఉపయోగించబోతా ఉన్నాడా, రాబోయేటువంటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తో కలిసి అసదుద్దీన్ ఏదైనా ప్రయాణించబోతా ఉన్నాడన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి అల్లర్లు పీస్ఫుల్ గా ముగిసినప్పటికీ ఇప్పుడు ఇచ్చినటువంటి అసదుద్దీన్ స్టేట్మెంట్ మాత్రం ఇప్పుడు దుమారం రేగుతా ఉంది. దీనిపైన హిందూ సంఘాలు మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ పైన ఫిర్యాదు చేసి అతని పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ వాస్తవాలు ఏంటో తెలియకుండా ఒక కమ్యూనిటీ వారు వెంటబడి వేటాడి వారి పైన దాడులు చేశారంటూ అసదుద్దీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుపడతా ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. इनका पहला काम ये होना चाहिए कि ऐसे पुलिस ऑफिसर्स को पोस्ट करे, वहां पर तकर्रुर करे जो मजहब को नहीं देखे, सिर्फ काम उनका ये हो कि कोई अमन को ना बिगाड़े।